చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక పావించు ఉక్సులు వైపున లోపల మార్క్ చేయమంటాను. చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయాలి. ఈ డాట్ మెయిన్ డాట్ అనేది దీనికి కస్టమర్కి వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 2.5 పెట్టాను. చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి పావు తక్కువ 3 ఇంచులు, ఇంకా ఎక్కువ ఉంటే 3 ఇంచులు కూడా మార్క్ చేస్తాను. ఓకేనా. తినకి చాలా తక్కువ ఉంది కాబట్టి 2.5, తినకే 2.35 3 ఇంచులు పెట్టామనుకోండి ఇక్కడంతా లూజ్ ఉంటుంది, తనకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉండదు. అంటే 8.5 కంటే తక్కువే వస్తుంది. తక్కువే వస్తుందంటే తనకి వచ్చేసి చంక పట్టేస్తుంది. ఒకేసారి ఇక్కడ వచ్చేసి 5 బ్లౌజులు కట్ చేస్తున్నానండి. ఓకేనా. ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకున్నానండి. చూడండి. అంటే ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ కాబట్టి ఇంకొచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్లో కూడాను ఏ విధమైన మార్పులు లేవు కాబట్టి మనం ఈ విధంగా ఒకేసారి ఇన్ని బ్లౌజులు ఇచ్చినా కూడాను కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేద్దాము. ఈ విధంగా కింద వైపున వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇంకొచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత అండి మనకి 14 ఇంచులు అనమాట. 14కి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నా ఎక్స్ట్రా ఖర్చులకి. నేను అప్పుడు టోటల్ పొడవు ఎంత 15 ఇంచులు. అదే 15 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకు ఇప్పుడు నడుము కొలత ఎంత అండి 35.5 వచ్చిందనమాట. కానీ వచ్చేసి 35 ఇంచులు తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకేనా. మనం కుట్టేటప్పుడు వచ్చేసి ఒక కుట్టు ఈ గీత కానిచ్చి ఇంకో గీత ఎక్స్ట్రాగా వేసేస్తే సరిపోద్దనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కరెక్ట్‌గా తెప్పియొచ్చు. 35 ఇంచులు తీసుకున్నాను. అందులో నాలుగో భాగం వచ్చేసి 8.35 అండి. ఓకేనా. 8.35 ఇక్కడ వచ్చేసి నేను నడుము కొలత వచ్చేసి 8.35కి అయితే మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ డాట్‌కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా. డాట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇది మన ఇష్టం అనమాట. బ్యాక్ వైపున మీరు 1 ఇంచ్ వెడల్పుతోటి డాట్ వేయాలనుకుంటే 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా. ఇది హాఫ్ ఇంచ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఓకేనండి. మనకు అప్పర్ చెస్ట్ కొలత ఎంత వచ్చింది 18.5 వచ్చింది. 18.5 వచ్చింది కదా. అందులో సగం ఎంతండి 9.5. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 9.5ని యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్ వేద్దాం. డాట్‌కి వచ్చేసి మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి టేప్‌ని ప్లేస్ చేసేసుకున్నాను. వచ్చింది 9.5. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. 4.5 గీతకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. బ్యాక్ వైపున డాట్ పొడవైతే మనం చూడలేదు కదా. మరీ ఇంత అవసరం లేదండి. ఒక 4 ఇంచుల కంటే ఎవరికీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. వచ్చేసి వేయడమే 4 ఇంచులు ఉంది. ఓకేనా. మళ్ళీ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. కానీ నేను మార్క్ చేయకుండా ఒక 4 ఇంచెస్‌కే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. మనకి ఇక్కడ డాట్‌కి ఎంత విడిచిపెట్టుకున్నామండి హాఫ్ ఇంచ్ కదా. హాఫ్ ఇంచ్ అంటే ఇటువైపున పావించు, ఇటువైపున ఒక పావించు ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ అండి. ఓకేనా. ఇక్కడ సైడ్ క్రాస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్లౌజ్‌కి తీయాలండి. ఈ సైడ్ క్రాస్ తీయకపోతే ఈ సైడ్ అంతా ముడతలొస్తాయి. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకొస్తదండి. ఇవి 2 ప్రాబ్లమ్స్ మనకి కస్టమర్ దగ్గర నుంచి రాకూడదంటే ఇక్కడ ముందే క్రాస్ తీసేయాలి పెద్ద సైజు వాటికి. ఓకేనా. ఈ విధంగా డాట్ ఇక్కడ కుట్టేస్తాను. అది ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఆ విధంగా మార్క్ చేసేయాలండి. ఓకేనండి. దీనికొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనండి. ఇంకా నెక్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేస్తున్నా. దీనొచ్చేసి ముందే చెప్పారు మనకి. షోల్డర్ పట్టీ అనేది నాకు కొంచెం ఎక్కువ వెడల్పు కావాలండి అని. చూద్దాము. 2.5 సరిపోతదా? లేకపోతే ఎక్కువ అవుతదా? తక్కువ అవుతదా? ఇక్కడొచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇక్కడికుందనమాట. ఇక్కడికుంది కరెక్ట్‌గా ఉందనమాట. ఓకేనా. ఇక్కడ కట్ చేసేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొచ్చేస్తది. ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. అంటే బ్లౌజ్‌లో షోల్డర్ ఎంతుందో ఈ పట్టి షోల్డర్ పట్టి అంతే వస్తదనమాట మనకి. ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి పోవాలండి.
ఓకేనా? కొంతమంది షోల్డర్ పట్టి చిన్నగా అడుగుతారు. కొంతమంది పెద్దగా వెడల్పు కావాలి అని అడుగుతుంటారనమాట. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలనమాట. ఓకేనండి. దీనికొచ్చేసి బాడీ వెడల్పు ఎక్కువుంటది కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. లేకపోతే 5.5 ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది. ఓకేనా? ఇట్లాంటివి మనిషిని బట్టి చిన్న చిన్న పాయింట్స్ మారుతుంటాయండి. ఓకేనా? అంతేగాని ప్రతి ఒక్కరికి ఒకేలాగా కొలతలు ఉండవనమాట. ఈ నడుము కొలతకి ఎగ్జాక్ట్‌గా ఇంతే పెట్టియండి అని చెప్పలేమనమాట. ఓకేనా? ఇంతవరకైతే అర్థమైంది గదా! నెక్కొచ్చేసి 2.5 మార్క్ చేశాను. ఇంక చూడండి. డీప్ ఎంతొచ్చింది మనకి? 8:35 వచ్చింది. ఇక్కడొచ్చేసి నేను 9:15 ఫస్ట్ మార్క్ చేస్తున్నానండి. 9:15 మార్క్ చేస్తున్నాను. ఇది కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్‌గా మనకి పావు తక్కువ 9 ఇంచులు వస్తదనమాట. అది ఎట్లా వస్తదనేది మీకిప్పుడే చూపిచ్చేస్తాను. కానీ ఈ విధంగా 2 వైపులా గూడా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? దీనికొచ్చేసి ఎక్కువ బ్రాడ్ వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి, ఈ విధంగా పావు తక్కువ 3 ఇంచులు పెట్టానండి బ్రాడ్ కింద వైపున. మనం బ్రాడ్ ఇష్టపడితే 3, 3:30 వరకు కూడా ఎళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ ఇవన్నీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోవాలి మనం. ఓకేనా? ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇంకొచ్చేసి బ్యాక్ వైపునొచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? దీనికొచ్చేసి షోల్డర్స్ జారకూడదు అని చెప్పారనమాట. అంటే ఇంతకుముందు నాకెక్కువ షోల్డర్స్ జారుతున్నాయండి. పావించి పెట్టినా కొంతమంది అనంటేను, నేనొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెడుతున్నాను. ఓకేనా? షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని, ఈ విధంగా, ఈ విధంగా కలిపేసానండి. ఓకేనా? ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీయడం వల్ల నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఓకేనా? ఇంకోటేంటంటే కొంతమందికి పావించి గూడా చెప్తామండి. ఇదొచ్చేసి ఈ షోల్డర్స్ దిగుడు భుజాలుంటాయి గదా! అట్లాంటి వాళ్ళకొచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయండి. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీయడం వల్ల నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. అందుకోసమే దీనికి దిగుడు భుజాలు ఎక్కువున్నాయి కాబట్టే నేను హాఫ్ ఇంచ్ తీశానండి. ఇంతవరకు ఓకే గదా! ఇంకా ఇక్కడ కట్ చేసేస్తాననమాట. ఓకే. అర్థమైంది గదా! ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, ఇంక మనము ఎంత గ్యాప్ తోటండి ఇక్కడ మెడ పట్టీని కుడతాము? పాదం గ్యాప్ తోటి గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకుంటే ఇక్కడికొస్తది గదా! ఈ విధంగా ఒకసారి ఇక్కడికైతే మార్కింగ్ పెట్టేసాను. ఓకేనా? ఇక బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడికొస్తది నెక్. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే మనకి పావు తక్కువ 9 ఇంచులు వచ్చిందా? లేదా ఎక్కువ తక్కువ వచ్చిందనేది ఒకసారి చూద్దాము. చూడండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి మనము షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువే వచ్చింది. ఓకేనా? అందుకని కరెక్ట్‌గానే సరిపోద్దండి. చూడండి. 8:30 అనేది మనకి కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. అంటే ఈ పద్ధతి మీకెందుకు చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు చాలా ఈజీగా అంటే డీప్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. మనము కట్ చేయకముందే చెక్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఎంతొస్తదో మనకి ఇప్పుడే అర్థమైపోద్దనమాట. ఓకేనా? అందుకోసం ఈజీగా ఉంటది కాబట్టి ఈ పద్ధతిలో చెప్పాను. ఓకేనా? మీకు అర్థమైంది కదా! షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి పెట్టేసుకొని, పాదం గ్యాప్ తోటే కదా మనం ఇక్కడంతా కూడా స్టిచ్ చేస్తాము. నెక్‌కి మెడపట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే రెడీ అయిన తర్వాత ఇక్కడికొస్తదనమాట. అంటే పావించి డౌన్ అవుతదిక్కడ. ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసుకోండి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోండి. అప్పుడు ఎంతొచ్చింది? మనకెంత కావాలో అంత నెక్ డీప్ వచ్చేస్తది. అంటే ఇక్కడే తెలిసిపోద్ది మనకి. కుట్టిన తర్వాత ఎంత డీప్ వచ్చేస్తదనేది ఇక్కడే కాలిక్యులేట్ చేసేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ షోల్డర్ వైపున ఇక్కడ నెక్ వైపునొచ్చేసి డౌను హాఫ్ ఇంచ్ పెడుతున్నాను కాబట్టి 8:35కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. మీ పావించు గనక ఇక్కడ గనక డౌన్ పెట్టేపట్టయితే ఒక పావించి యాడ్ చేయండి. అప్పుడు 8:35కి ఒక పావించి యాడ్ చేస్తే ఎంత 9 ఇంచులు. 9 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దనమాట. ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతదనమాట. ఇంతవరకు క్లియర్ గదా! ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి ఒక 6 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. 6 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకా ఇక్కడి నుంచొచ్చేసి ఇక్కడికి ఒక 1 ఇంచ్‌కే మార్క్ చేస్తున్నా. ఓకేనా? చంక వైపున తినకొచ్చేసి ముడత అని చెప్పారనమాట. ఇక్కడ లూజ్ ఉందండి అని చెప్తున్నారు. ఇంతకుముందొచ్చేసి అందుకోసం నేను 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కస్టమర్ చెప్పే కంప్లెయింట్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసేయొచ్చు బ్లౌజ్‌లో. ఓకేనండి? అందుకోసం. ఇలా మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. చూడండి. ఓకేనా? ఇంకిప్పుడు మన ఫార్ములా ఏంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్ మీదే ఇప్పుడు కొలవాలండి. కొలిస్తే మనకెంత రావాలి? ఎంత రావాలి? 8:30 రావాలి. ఓకేనా? చూడండి. ఈ విధంగా. ఓకేనా? ఇంకా మనకు ఒక గీత తగ్గిందనమాట. అంటే 8:30 కంటే తక్కువే వస్తుంది. తక్కువే వస్తుందంటే దానికొచ్చేసి చంక పట్టేస్తది. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక గీత కిందకి మార్చేయాలి. పావించి కూడా కాదు. ఈ గీత కానిచ్చి ఇంకొక గీత మార్చేస్తే ఎట్లా ఉంటదో అంత కిందకి మార్చేసేసుకుంటే సరిపోద్ది.
ఓకేనండి. మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమే. రౌండ్ చేపిచ్చేసి మళ్ళీ ఇప్పుడొచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తామో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలనమాట. మనకి 8:30 వచ్చేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలండి. అంతేగాని ప్రతి ఒక్క కస్టమర్‌కి 5 ఇంచులు, 6 ఇంచులు, 7 ఇంచులు ఉంటది చంకర ఉండనేది చెప్పలేమనమాట. చూడండి. గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, తక్కువైతే రాకూడదు. తక్కువైతే ఏమవుతది? చూడండి. ఒక గీత ఎక్స్‌ట్రానే వచ్చిందనమాట. ఇక్కడొచ్చేసి నేను డిస్టెన్స్ ఎక్కువ పెంచినట్టే ఉన్నాను. చూడండి. మార్కింగ్ అనేది కొంచెం కిందకి పెంచినట్టున్నా. హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువుంది. ఈ చిన్న చిన్న పాయింట్స్ వల్ల మనకి ఒక గీత ఎక్కువ, తక్కువ గూడా వస్తదండి. దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి. నాకైతే ఒక గీత ఎక్కువొచ్చింది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నేనొచ్చేసి ఇంతవరకే కట్ చేస్తాను. ఈ చంకరంని ఈ పద్ధతిలోనే మీరు కొలవాలి అని చెప్తున్నాను. అది మెజర్‌మెంట్స్‌తో అయినా, ఆ బాడీ మీద బ్లౌజ్‌లోంచి మనం కొలతలు తీసినా గూడాను ఇదే విధంగా కొలవాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ వైపున డాట్‌కిను, ఈ సైడ్ కుట్టు పడే దగ్గర ఈ రెండిటికి కూడా ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నామనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఓకేనా? ఈ కింద వైపున ఉన్న బ్లౌజులన్నీ గూడాను సాదా బ్లౌజులండి. ఇదొక్కటి మాత్రమే లైనింగ్ అనమాట. ఓకేనా? ఇదొచ్చేసి దాని ఒరిజినల్ బ్లౌజ్ అనమాట. ఇది కట్ చేసిన తర్వాత దీని మీద పెట్టేసుకొని గమ్ పెట్టేసుకొని అంటిచ్చేసి కుట్టేస్తాననమాట. మిగతావన్నీ సాదా బ్లౌజులు ఒకే కస్టమర్‌వి. ఇంక ఏ మాత్రం మార్పు లేదనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి ఒక్క బ్లౌజు ఒకేలాగా కుట్టమని జెప్పారు. ఓకేనా? ఒక్కొక్క బ్లౌజ్ మనకేమన్నా వేరియేషన్స్ చెప్తే నెక్ దగ్గర కానివ్వండి, డీపు హ్యాండ్ దగ్గర, అప్పుడు మనమొచ్చేసి కొన్ని కొన్ని మార్పులు చేయాల్సొస్తది. తినొచ్చేసి ఏం చెప్పలేదు గాబట్టి, మనం యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేయడమే. ఓకే గదా! మీకు అర్థమైంది గదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఇంకొకటేంటంటే, ఇక్కడ ఆల్రెడీ మెజర్‌మెంట్స్ చెప్పుకున్నాను గదా! ఇవన్నీ కూడాను ఒక ఆది బ్లౌజ్‌లోంచి నేను కొలతలు తీసానండి. కొలతలు తీసిన వీడియో తొందరలోనే అప్‌లోడ్ చేసేస్తాను. చాలా వివరంగా చెప్పాననమాట. అంటే మీ దగ్గరికి ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి గ్యాప్ ఉండే బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధమైన కొలతలు తీయాలి, ఇంకా ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి గ్యాప్ లేకుండా వచ్చే బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధమైన కొలతలు తీయాలనేది చాలా వివరంగా చెప్పున్నానండి. ఓకేనా? చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అప్పర్ చెస్ట్ కొలత దగ్గరేనండి మెయిన్ ఇంపార్టెంటు. అది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చాలా వివరంగా చెప్పున్నాను. ఆ వీడియో తొందరలోనే అప్‌లోడ్ చేసేస్తాననమాట. ఓకేనండి. అంటే మన దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది గూడాను. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేది ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తానండి. తొందరలోనే ఆ వీడియో అయితే అప్‌లోడ్ చేసేస్తాను. ఇంకైతే ఇక్కడొచ్చేసి అంటే ఆ బ్లౌజ్‌లో ప్రతి పాయింట్ తీసాననమాట. ఓకేనా? చాలా వివరంగా అంటే చాలా వివరంగా. ఇప్పుడు నెక్ డీప్ అయితేనేమి, నడుము కొలత, చంక రౌండు, ఇంకా ఫ్రంట్ పొడవెంత, ప్రతీది కూడాను ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నానండి. ఇంకా ఈ వీడియోనైతే కంటిన్యూ చేసేద్దామండి. ఓకేనా? ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కూడా కట్ చేసేసాననమాట. ఓకేనండి. నాకైతే ఇక్కడ కత్తెరలైతే పదును చాలా తక్కువుంది గాబట్టి, ఇన్ని బ్లౌజులు కట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. అందుకనేసి నేను హ్యాండ్స్‌ని, ఫ్రంట్‌ని అనేది ఒక బ్లౌజ్‌ని చూపిస్తాను. ఓకేనా? ఒక భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసి, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలి, మిగతా మెజర్‌మెంట్స్ తోటి, ఇంకా ఫ్రంట్ పార్ట్, షేప్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తానండి. మిగతావనేటివి ఇది కట్ చేసుకున్న తర్వాత వీటి మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటాను. నాకైతే కత్తెరలో పదును లేదు కాబట్టి, నేనొచ్చేసి ఒకేసారి కట్ చేయలేనండి అందుకోసం. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మిగతా భాగాలన్నీ గూడా పక్కన పెట్టేసి, నేనొచ్చేసి ఈ ఒక్కదాన్ని ఏ విధంగా హ్యాండు, ఫ్రంటు షేప్ పట్టి కట్ చేస్తానో చూపిస్తాను. చూడండి. ఈ బ్యాక్ పార్ట్ మిగతా పార్ట్స్ కూడాను రనర్‌తో అయితే మార్క్ చేసినప్పుడు మార్కింగ్ పడలేదు కాబట్టి, నేనైతే ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకున్నాను. అంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటది గదా! అందుకోసమేనండి. ఓకేనా? మిగతా వాటిని కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇందులో నుంచి ఈ ఒక్క భాగాన్ని తీసేసుకొని మిగతాయి తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంక వీటితో మనకు పని లేదనమాట. ఓకేనా? ఈ ఒక్క భాగంతోటి మనము ఫ్రంట్ పార్ట్ కోసం ఉపయోగిద్దాం. ఇంకిప్పుడొచ్చేసి మిగిలిన క్లాత్ ఉంది గదా! ఇందులో వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్‌ని కట్ చేద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేయడానికి క్లాత్‌నయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనండి. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్‌లో ఎంతుందండి హ్యాండ్ పొడవు? 7:30 వచ్చిందనమాట. వాళ్ళొచ్చేసి మనకి కొంతైతే ఒక హాఫ్ ఇంచ్ అయినా మాకు పొడవు పెట్టండి హ్యాండ్ అన్నారు కాబట్టి 7:30కొచ్చేసి ఇంకొక 30 యాడ్ చేయండి. అప్పుడు ఎంతవుతదండి? ఓకేనా? 7:30కి 7:30 దీనికొక 30 యాడ్ చేశామనుకోండి. 8:30 అవుతదండి. ఓకేనా? 30 మామూలుగా అయితే 30 హ్యాండ్ బ్లౌజ్‌లో ఎంత లెంత్ తీసామో దానికొచ్చేసి
ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. దేనికంటే కింద వైపున పట్టీ కుట్టుకోవడం 1/2 ఇంచు, ఇక్కడొచ్చేసి హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ అనమాట. సారీ ఇక్కడొచ్చేసి 1/4 ఇంచు, ఇక్కడొచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. అందుకోసం ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఎంత అవుద్ది 8:30. దానికి మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దామండి. వాళ్ళు ఒక 1/2 ఇంచ్ పొడవు పెట్టమన్నారు కాబట్టి. అప్పుడు ఎంత అవుతది 9 ఇంచులనమాట. టోటల్ ఖర్చులతో కలిపి హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా? మనకి హ్యాండ్ లూజ్ ఎంత చెప్పారండి? 6:35 వచ్చింది కదా! హ్యాండ్ లూజ్ ఉందన్నారు కాబట్టి నేను ఒక పావు ఇంచ్ తగ్గించి 6:30కి మార్క్ చేసేస్తున్నాను. అంతవరకు క్లియర్ గదా! ఇక్కడొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3:30 పెడదామండి. 3:30 పెడుతున్నాను. పెట్టినట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? మనకు చంకరౌండ్ ఎంతండి? 17 ఇంచులు గదా! అందులో సగం ఎంత? 8:30. చూడండి ఇక్కడొచ్చేసి 8:30 ఇంచులు ఇక్కడైతే మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ చంక లూజ్ నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. ప్లస్ ఖర్చనమాట. ఇంకిక్కడొచ్చేసి ఒక 2 ఇంచులండి. చూడండి ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ పావు ఇంచులో కలిపేసి ఈ లైన్‌లోకి కలిపేయాలి. ఇక్కడి నుంచి సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగానికి దగ్గర నుంచి గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఆ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? హ్యాండ్ దగ్గర ముడతలని చాలామంది కంప్లెయింట్ చెప్తుంటారు. అదొచ్చేసి 2 మిస్టేక్స్ చేయడం వల్ల హ్యాండ్ దగ్గర ముడతలొస్తాయి. అదేంటంటే హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయకపోవడం. రెండొచ్చేసి ఈ కస్టమర్‌కి తగినట్టుగా ఇక్కడ హ్యాండ్ డౌన్ కరెక్ట్‌గా మార్క్ చేయకపోవడం. ఈ రెండిటి వల్లే మనకొచ్చేసి హ్యాండ్ దగ్గర ముడతలొస్తాయండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాము. తర్వాతొచ్చేసి ఫ్రంట్‌లో తీద్దాం హ్యాండ్‌కి. ఇంకిప్పుడు చూడండి. ఈ చంక్ లూజ్ ఉంది గదా! ఇక్కడికైతే ఈ మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఘాటు పెట్టాం గదా! అక్కడి నుంచి ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఈ చంక లూజ్ ఉంది గదా! అక్కడి వరకు ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ అండి. ఒక 3/4 ఇంచ్ వచ్చేసి హ్యాండ్‌లోకి తీయాలి. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి సన్నగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం గదా! ఆ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఫ్రంట్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్‌ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది మాత్రం గమనించండి. ఓకేనా? చూడండి. హ్యాండ్‌ని ఇటువైపున కదా కట్ చేసాము. ఇటువైపున మనం వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తాము. ఇంకా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేటివి మన వైపున ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి క్రాస్‌గా ప్లేస్ చేద్దాం. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా ప్లేస్ చేద్దామండి. చూడండి ఈ విధంగా. నేను ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డర్‌ను, ఈ చంకని ఇప్పుడే కట్ చేసేస్తాను. నెక్ అయితే ఇక్కడికుంది గదా! ఇక్కడ వరకు ఈ విధంగా ఒక కట్ ఇచ్చేసాను. ఇంకిక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం గదా! ఈ హాఫ్ ఇంచ్ డౌన్ అనేది ఇది ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీస్తేనే మనకి షోల్డర్స్ జారకుండా నెక్ వైపున పట్టుకొని ఉంటదండి. ఓకేనా? ఈ విధంగా అయితే డౌన్ పెట్టేసాను. డౌన్ పెట్టింది గూడా కట్ చేశాను. ఇంకొచ్చేసి బ్యాక్ పార్ట్‌లో మనకు ఒకే ఒక కొలత కావాలి. ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. చూడండి. ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలతనైతే మార్క్ తీసుకున్నాను. ఇంకా మనకొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి. ఇది తీసేస్తున్నా. తీసేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి లోతు తీద్దాం. ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేస్తున్నా. హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? డీప్ నెక్ కొలతలకొచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఈ చంకలోకి తీస్తే సరిపోద్దండి.
ఓకేనండి. ఇప్పుడొచ్చేసి నెక్ అయితే ఇక్కడ కట్ చేసున్నాం గదా! దీనికొచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవొచ్చేసి ఒక 6:30 ఇంచులు పెడుతున్నాం. 6:30 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేసాం గదా! నెక్ అక్కడి వరకు కూడాను ఈ విధంగా కలిపేసేస్తున్నాం. ఇంక ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాం. ఓకేనండి. ఇంకా ఫ్రంట్ పొడవెంత? ఫ్రంట్ పొడవెంతండి మనకి మామూలుగా బ్లౌజ్ నుంచి తీసుకున్నప్పుడు 12 ఇంచులు. ఆ 12 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దాం. 1 ఇంచ్ దేనికంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు. కింద వైపునొచ్చేసి ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టీని జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచు తగ్గిపోద్దనమాట. ఓకేనా? ఈ 2 హాఫ్ ఇంచులకొచ్చేసి ఎంతొచ్చిందో బ్లౌజ్‌లో పొడవు మనకి దానికొచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్పుడెంత? 13 ఇంచులు. 13 ఇంచులు ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇక్కడి నుంచొచ్చేసి 5 ఇంచులు. కింద వైపు నుంచి చెప్తాను. ఇక్కడి నుంచొచ్చేసి ఒక 1.5 ఇంచులనమాట. ఎంతవుతది? ఇక్కడి నుంచి ఒక 5 ఇంచెస్ అండి. మీరొచ్చేసి ఏ బ్లౌజ్‌కైనా గూడాను ఈ పైనుంచి ఫ్రంట్ పొడవు మార్క్ చేస్తాం గదా! అక్కడి నుంచి 1.5 లేదా ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకుంటే ఎవ్వరికైనా సరిపోద్ది. కానీ మీకు డౌట్‌గా ఉంటే 1.5 మార్క్ చేయండి. కొంతమందొచ్చేసి ఇక్కడ లూజ్ ఉంది అని కంప్లెయింట్ చెప్తే అట్లాంటి వాళ్ళకి ఇంకొకసారొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసి కట్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఓకేనండి. ఇంకిక్కడి నుంచొచ్చేసి దీనికొచ్చేసి చెస్ట్ చాలా అంటే చాలా తక్కువుంటది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అదెందుకు చెప్తున్నానని గూడా మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2:15 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. చెస్ట్ తక్కువున్నాను కదా! అందుకోసం మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2:30 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఇంక ఈ సైడ్ వచ్చేసి 1:15 ఇంచుకి మార్క్ చేసేస్తున్నా. ఎందుకంటే ఈ షేప్ పట్టి కుట్టిన తర్వాత మనకొచ్చేసి కనీసం ఒక 2:30 ఇంచులు ఉండాలి కదండీ! కుట్టేసుకున్న తర్వాత అందుకోసం 1 ఇంచ్ పెడితే మరీ తక్కువ అనిపిస్తుందనమాట నాకు. అందుకోసం నేనొచ్చేసి 1:15 ఇంచుకి మార్క్ చేసేసుకున్నా. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికి గూడాను లైన్స్ డ్రా చేయడమేనండి. చూడండి ఈ విధంగా. ఇంకిక్కడి నుంచి గూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేయడం. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి మన ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంచు మన వైపుకి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుందప్పుడు? 3:15 ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి 3:15 ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు కావాల్సిన నడుము కొలతెంత? పావు తక్కువ 9 ఇంచులు 8:30 అక్కడికొచ్చిందండి. అక్కడికైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా అప్పర్ చెస్ట్ కొలతనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఒకేలాగుంటదండి. ఇంక అక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు కూడాను ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? మీకు అర్థమవ్వడం కోసమే చాలా సింపుల్ మెథడ్‌లో చెప్తున్నానండి. నేనైతే ఏ మెథడ్ ఫాలో అయ్యి కట్ చేసుకుంటున్నానో, అదే మీకు అలవాటు చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడతది. ఓకేనా? ఇంక ఈ మెయిన్ డాట్ అనేది దీనికి కస్టమర్‌కొచ్చేసి చెస్ట్ తక్కువుంది కాబట్టి ఇక్కడ 2:30 పెట్టాను. చెస్ట్ ఎక్కువుందనుకోండి, పావు తక్కువ 3 ఇంచులు. ఇంకా ఎక్కువుంటే 3 ఇంచులు కూడా మార్క్ చేస్తాను. ఓకేనా? తినకి చాలా తక్కువుంది కాబట్టి 2:30. తినకే 2:30, 3 ఇంచులు పెట్టామనుకోండి, ఇక్కడంతా లూజ్ ఉంటది. తనకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉండదు. ఇంకోటేంటంటే చెస్ట్ తక్కువున్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయాలి ఇటువైపున. అందరికి పావించి చెప్తాను. పావించి ఎవరికి? చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి ఒక పావించు, ఉక్సుల వైపున లోపలికి మార్క్ చేయమంటాను. చెస్ట్ తక్కువుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయాలి. ఓకేనండి. అప్పుడే వీళ్ళకి ఇటు స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని షోల్డర్స్ కూడా జారవు. అందుకోసమనండి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఈ రెండిటిని కలుపు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చాలా సింపుల్‌గా అయిపోయింది గదా! ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదని గూడా చూపిస్తాను. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్ ఉంది గదా! ఈ ఉక్సుల భాగం వచ్చేసి తీసుకొచ్చేసి కొలుద్దాం. ఇక్కడి నుంచి. మనం పాదం గ్యాప్ తోటనే గదా కుడతాము. ఓకేనా? ఆ పావించి అట్లాగే వదిలిపెట్టేసుకుంటూ కొలుద్దామండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? కరెక్ట్‌గా సరిపోద్ది. ఇక్కడికుంది. మనకి ఇక్కడ కట్ చేస్తాం. కుట్టిన తర్వాత అక్కడికెళ్ళిపోద్ది. ఇక్కడ దీనికి స్టార్టింగ్ గూడా మీరు బ్లౌజ్‌ని ప్లేస్ చేసినప్పుడు ఈ వేలు వెడల్పునొచ్చేసి గ్యాప్ ఉంది స్టార్టింగ్. ఎందుకుందంటే తినకొచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తేనే తనకి పట్టుకొనుంటది. షోల్డర్స్ కూడా జారకుండా ఈ స్టార్టింగ్ హుక్స్ అనేది లూజ్ లేకుండా పట్టుకొనుంటదండి. ఓకేనా? అందుకోసం తనకొచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట. ఈ హుక్స్‌లకి, కాజాకి గూడాను స్టార్టింగ్ పార్టే. కింద పార్ట్ వచ్చేసి ఈక్వల్‌గా ఉంటది. ఈ స్టార్టింగ్ మాత్రమే ఇంత వెడల్పొచ్చేసి గ్యాప్ ఉంది. ఎందుకుందంటే ఇక్కడొచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేస్తున్నాం గదా! అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టికిను, కాజా పట్టికి 2కి హాఫ్ ఇంచ్ కట్ చేస్తే ఒక 1 ఇంచ్ గ్యాప్ కనిపిస్తదనమాట. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత వీళ్ళకి ఇట్లా లాగి వేసుకోవడం వల్ల
ఓకేనా. ఈ షోల్డర్స్ ఇంకా లాగినా కూడా జారదనమాట. ఓకేనా. అందుకోసమనండి. అట్లాగని ఎక్కువ కట్ చేయకూడదు. అట్లాంటప్పుడు మరీ ముందుకు లాగేస్తుంది. తనకొచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టాను. లేకపోతే పావించే సరిపోతది. మనం కట్ చే దీనికే గనక ఒక ముప్పావు ఇంచ్ కట్ చేశాననుకోండి, తనకు మరీ అన్‌కంఫర్ట్‌గా ఉంటది. ఈ నెక్ వచ్చేసి మరీ ముందుకు లాగేస్తున్నట్టు ఉంటదనమాట. అట్లా చేయకూడదండి. తనకి ఎంత కట్ చేస్తే సరిపోతదనేది తెలుసుకొని కట్ చేయాలనమాట. ఇదంతా నా అనుభవంతో కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి మెయిన్ థ్రెడ్‌కిను సైడ్ కుట్టుపట్టే దగ్గర రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి అందుకోసం. ఓకేనా. ఇక్కడే కుట్టు పడుతుంది ఇంకా. మనకు బ్యాక్ పార్ట్‌లో వచ్చేసి ఎక్కడైతే రన్నర్‌తో మార్క్ చేశానో అక్కడే కుట్టు పడుతది. ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఇక్కడే కుట్టు పడుతది. అంటే మీకు కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండడం కోసం ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా. ఇంక ఈ మెయిన్ థ్రెడ్ వచ్చేసి ఎంత విడిచిపెట్టామో అంత ఫోల్డ్ చేసేసుకొని ఈక్వల్‌గా కుట్టేస్తామండి. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనా. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా! ఓకేనా. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి నేను. మిగతావన్నీ కూడా నార్మల్‌గా కుట్టేస్తాను. దీని వరకైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇంక చూడండి, షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత తీస్తాను. ఒక కొలత సరిపోద్దనమాట. ఆ ఒక్క కొలతతోటే మనం షేప్ పట్టిని కట్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి ఎంతుంది 3:15 డాట్ కుట్టేస్తాం గదా! అక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. 10:30 వచ్చిందనమాట. ఓకేనా. ఇది ఒక్క కొలత చాలండి మనకి. ఇంకే కొలత అవసరం లేదు. చూడండి, బ్యాక్ పార్ట్‌ని ఇటువైపున గదా మనం కట్ చేసాము. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ ఉంటది గదా! ఆ క్లాత్‌నొచ్చేసి మనము షేప్ పట్టీకి కట్ చేసుకోవడమేనండి. ఉపయోగించుకోవచ్చు షేప్ పట్టీకి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. మనకెంతండి పొడవు? అక్కడ ఫ్రంట్ పార్ట్‌లో తీసింది 10:30. దానికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతవుతది? 11 ఇంచులు. ఓకేనా. అదే 11 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేసేసేయండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి ఒక 4:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వైపునొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడొచ్చేసి ఫ్రంట్‌కొచ్చేసి మిడిలొచ్చేసి ఒక 3:30 అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 3:15 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఇక్కడొచ్చేసి ఈ ఫ్రంట్‌కి, ఈ మిడిల్‌కి డిస్టెన్స్ 1 ఇంచ్ పెట్టుకోండి. ఈ మిడిల్‌కిను, ఈ బ్యాక్ వైపు డిస్టెన్స్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి. ఓకేనా. మనకి బ్లౌజ్ పొడవు లెంత్ పెరిగే కొద్దీ కూడాను ఇక్కడొచ్చేసి ఒక 5 ఇంచులు పెట్టండి. అప్పుడు ఇక్కడ ఎంత పెడతారు? 4 ఇంచులనమాట. అప్పుడు ఇక్కడ ఎంత పెడతారండి? 4:30 పెడతారనమాట. ఓకేనా. ఈ విధంగా మన ఇష్ట ప్రకారం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు షేప్ పట్టిని. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇది ఎట్లా సరిపోద్ది అని మీకు తెలియాలంటే అదొక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మాత్రమే మీకు అర్థమవుతదండి. ఓకేనా. నా మెథడ్‌లో గనుక మీరొకసారి బ్లౌజ్‌ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకే అర్థమవుతదండి. నేను చెప్పానని కాదు. ఒకసారి మీరు ట్రై చేయండి నా మెథడ్‌లో. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేయడమే. ఎవరికైనా సరిపోద్దనమాట. సింపుల్‌గా ఉంటదండి. కొత్త వాళ్ళకి గూడాను చాలా సింపుల్‌గా అర్థమయ్యే విధంగానే ఉంటది నా మెథడు. అందుకని. చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్ అని గుర్తుగా ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇవన్నీ బ్యాక్ పార్ట్‌లో. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇంకా ఫ్రంట్ పార్ట్. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ రెండిటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేసేస్తామండి. చాలా ఈజీగా ఉంటదనమాట. ఓకేనా. మీకు అర్థమైంది గదా! ఇంకొచ్చేసి ఫ్రంట్ పొడవనేది ఏ విధంగా మార్క్ చేశాననేది మీకు చూపిచ్చాను. ఇంక ఈ మెయిన్ డాట్ అనేది చెస్ట్ తక్కువుంది కాబట్టి. ఇంకిక్కడొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ దగ్గరొచ్చేసి చెస్ట్ తక్కువుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసానండి. హాఫ్ ఇంచ్ తీస్తేనే మనకి ఈ స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉండదు. ఈ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ కూడా జారదు. నెక్ వైపున హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల దీనికొచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదండి. ఇంకొచ్చేసి షోల్డర్స్ జారమన్నా కూడా జారవు అందుకోసం. ఇదొచ్చేసి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్. ఇదొచ్చేసి షేప్ పట్టీ అండి.
కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొచ్చేసి ఇందులోంచి ఒక బ్లౌజ్‌నైతే స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్, ఈ హ్యాండ్స్ షేప్ పెట్టి ఉంది కదా! వీటినొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఓకేనా? ఇవన్నీ అనమాట. ఓకేనా? చూడండి ఇందులో వచ్చేసి ఒక ముక్క, చిన్న ముక్క ఇచ్చారనమాట. కానీ పన్నా ఎక్కువుందిది. పన్నా ఎక్కువున్నప్పుడు ఏం చేస్తాము, హ్యాండ్స్‌నొచ్చేసి ఇటువైపున కట్ చేసేసుకుంటాం. మిగిలింది గదా! ఈ సైడ్ ఉన్న క్లాత్ ఎక్కువుంది గదా! ఇక్కడంతా హ్యాండ్స్ కట్ చేసేసుకొని, ఈ మూలగా ఉంది గదా! ఈ కార్నర్, ఈ ప్లేస్‌లో వచ్చేసి ఫ్రంట్ కట్ చేసేసుకుంటా. ఓకేనా? అంతేనండి. ఇంక ఈ సైడ్ వచ్చేసి మనకి షేపట్టికొచ్చేస్తదనమాట. ఓకేనా? ఇట్లా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ, ఒక క్లాత్ ఎక్కువ, ఒక క్లాతు పన్నా తక్కువ ఉండే క్లాతులు ఇచ్చినా గూడాను, మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసి తనకొచ్చేసి బ్లౌజ్ కుట్టాలనేది గూడా మనం నేర్చుకోవాలండి. ఓకేనండి. నేనైతే ఇంతవరకైతే వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. కుదిరితే ఈ వీటిని గూడా ఎట్లా కట్ చేస్తాననేది పెట్టగలిగితే పెడతాను. లేకపోతే లేదనమాట. ఓకేనండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.